పిల్లలకి మన సంస్కృతిని ఇలాంటి శక్తివంతమైన స్తోత్రాలను నేర్పిస్తే అవి వారిని జీవితాంతం రక్షిస్తాయి. నైమిష తన అమాయకమైన గొంతులో ఆ కాలభైరవుడి స్తోత్రం వింటుంటే నా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. కేవలం భక్తి కోసమే కాదు, మన పిల్లలలో ఏకాగ్రత పెరగాలన్నా, వాళ్ళకి ధైర్యం రావాలన్నా ఇలాంటి శ్లోకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. పాప పాడిన ఈ స్తోత్రాన్ని మీరు కూడా విని చిన్నారిని దీవిస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో చివరిలో కాలభైరవాష్టకం చదవడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూడండి. మన పురాణాల ప్రకారం భక్తి అనేది మనసుకు సంబంధించింది. కాలభైరవాష్టకం యొక్క ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. సమయపాలన అంటే టైం మేనేజ్మెంట్. మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు టైం కలిసి రాదు. కాలభైరవుడు కాలానికి అధిపతి. ఈ అష్టకాన్ని విన్నా చదివినా మన కాలాన్ని మనకు అనుకూలంగా మార్చుకునే శక్తి లభిస్తుంది. అపమృత్యు భయ నివారణ. మనసులో ఏదైనా తెలియని ఆందోళన లేదా మృత్యుభయం ఉంటే ఈ స్తోత్రం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. గ్రహదోష నివారణ. ముఖ్యంగా శని ప్రభావం లేదా ఇతర గ్రహదోషాల వల్ల ఇబ్బంది పడేవారికి కాలభైరవ ఆరాధన ఒక అద్భుతమైన పరిష్కారం. పాప ప్రక్షాళన. మనం తెలుసో తెలియకో చేసే పొరపాట్ల వల్ల వచ్చే కర్మఫలాన్ని తగ్గించే శక్తి ఈ స్తోత్రానికి ఉంది. కాశీలో లభించే పుణ్యం ఈ స్తోత్రం చదివితే లభిస్తుందని నమ్ముతారు. చూశారు కదా, ఆ కాలభైరవుడి కృప మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కాలభైరవాష్టకాన్ని రోజు వినడం వల్ల మన కష్టాలు తీరి సమయం మనకు అనుకూలిస్తుంది. నైమిష చెప్పిన ఈ స్తోత్రం మీకు నచ్చినట్లయితే ఆ చిన్నారిని ఆశీర్వదించండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు, చిన్నపిల్లల శ్లోకాల కోసం మన నైమిషాస్ డివైన్ వరల్డ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.